హాయ్ ఫ్రెండ్స్. క్రికెట్ చరిత్రలో రికార్డుల జాబితా చాలా పెద్దది. ఎన్నో రికార్డులు నమోదయ్యాయి కూడా. మరికొన్ని బద్దలయ్యాయి. కొన్ని ఇప్పటికే బ్రేక్ కూడా కాలేదు. అయితే ఈ జాబితాలో 5గురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఇది బద్దలు కొట్టడం అసాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులను క్రికెట్లో అద్భుతాలుగా పేర్కొంటారు. ఈ 5గురు భారత ఆటగాళ్లు ఎవరు? ఆ రికార్డులు ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక మొదటి ప్లేయర్ ఎంఎస్ ధోని. ఈరోజు పరిచయం అవసరం లేని ఆటగాడు. ధోనిని కెప్టెన్ కూల్, ఫినిషర్ లేదా ఫాస్టెస్ట్ వికెట్ కీపర్ అని కూడా పిలుస్తారు. క్రికెట్లో మహి సాధించిన విజయాలను ఎవరైనా లెక్కించవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్లు చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్లో స్టంపింగ్ ద్వారా 195 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ప్లేయర్ సునీల్ గవాస్కర్. లిటిల్ మాస్టర్గా ఫేమస్ అయిన సునీల్ గవాస్కర్ కూడా తన కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఆ రికార్డులను ఇంకా ఎవరు సరిచేయలేకపోయారు. గవాస్కర్ టెస్టుల్లో 4 ఇన్నింగ్స్లోనూ డబుల్ సెంచరీలు సాధించిన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరు పునరావృతం చేయలేకపోయారు. ఇక మూడో ప్లేయర్ బాబు నాదకర్ని. 60 ఏళ్ల క్రితం తన బౌలింగ్తో అద్భుతం చేసిన భారత బౌలర్. 1964లో బ్రిటిష్ వారి ముందు వరుసగా 21 మేడిన్ ఓవర్లు బౌలింగ్ చేసి అద్భుత రికార్డు సృష్టించాడు నాదకర్ని. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక నాలుగో ప్లేయర్ సచిన్ టెండూల్కర్. గాడ్ ఆఫ్ క్రికెటర్గా పిలువబడే సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల గొప్ప రికార్డు గురించి అందరికీ తెలుసు. వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అయితే ఇప్పటి వరకు ఎవరు 100 సెంచరీల సంఖ్యను అందుకోలేకపోయారు. ఇక చివరిగా రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని పిలుస్తుంటారు. రోహిత్ వన్డేల్లో ఎన్నో ఫ్లీజ్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రికార్డు ఒకటి ఉంది. 3 సార్లు డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. వన్డే ఇంటర్నేషనల్లో 264 పరుగులు చేసిన రోహిత్ రికార్డును ఇంకా ఎవరూ చేరుకోలేకపోయారు.